గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకసారి పిల్లల్ని మీరు ఎంతమందినైనా కనండి మీ పిల్లల మొత్తాన్ని కోటీసుని చేస్తాను ఒకసారి నాకు ఓటు వేయించుగా అంటున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి, దిగిపోయాడు. రాష్ట్రంలో 100 కోట్లు కూడా ఖజానా లేకుండా దిగిపోయిన వ్యక్తి ఈరోజు కోటీశ్వరం చేస్తానంటే మనం ఏ రేషియోలో నమ్మాలి? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన చెప్పే మాట ప్రతిదీ హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ బ్రదర్ ఇప్పుడు పిల్లలు ఒక ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ఐదుగురు ఇట్లా ఎంతమంది ఉన్నా తలా 15,000 అమ్మకం అందిస్తా ఉన్నాడు. ఈ లెక్కన ఐదుగురు ఉంటే 75,000. అసలు 75,000 ఒక ఇంట్లో అమ్మకం అందినట్టు సాధ్యపడే విషయం అసలు నమ్ముతారు చదవనాడు ఇలాంటి మాటలని? అమ్మఒడి అని చెప్పేసి పెట్టిన ఆ పథకానికి ప్రదాత జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో లిటరసీ రేటు, చదువుకునే పిల్లల రేటు అనేది తక్కువ ఉండడంతో మనం పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అమ్మఒడి అనే ఒక మంచి పథకాన్ని రూపొందించి ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్కూల్కి పంపిస్తే అమ్మఒడి అని చెప్పేసి దాని నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం ఏదైతే జరిగిందో దానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెట్టిన దానికి ఆ రోజంతా వ్యతిరేకించి ఈ రోజు లాస్ట్లోకి వచ్చేసరికి నేను ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి అన్ని 15,000 రూపాయలు ఇస్తానంటున్నారు. గతంలో 14 సంవత్సరాలు చేసినప్పుడు గత 2014 నుంచి 19లో మన రాష్ట్ర విభజన జరిగిందో చూస్తేనే వరదలు వచ్చినప్పుడు ఊరంతటికి 500 రూపాయలు ఇచ్చి పంచుకోమన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 19లో వాలంటీర్ సిస్టమ్ తీసుకొస్తే వాలంటీర్ సిస్టమ్ను పూర్తిగా వ్యతిరేకించి ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేసరికి ప్రతి వాలంటీర్కి 10,000 రూపాయలు చేతొస్తానని ఎలాగున్నదంటే అమ్మకు బంగారు గాజులు చేయనాడు పెన్నమ్మకి తీసుకొచ్చి ఏదో చేసి పెడతానన్నాడంట. అలాగుంది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఆయన ఓడిపోతారు, ఆయన గెలలేనని భయం భ్రమలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక పక్క నరేంద్ర మోడీ గారితో జతకట్టారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారితో పెట్టారు, ఇంకో పక్క లాలూచీగా బయటికి కనబడకుండా అజ్ఞాత శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కూడా చేతులు కలిపి గజరాజు సింగిల్గా వస్తున్నాడని తట్టుకోలేక అందరినీ ఏకం చేసుకొని కింద నుంచి అట్టడుగు స్థాయిలు అందరినీ తీసుకొద్దాం, మళ్ళా మోసం చేద్దాం, మళ్ళీ అధికారం తీసుకుందాం అని చంద్రబాబు నాయుడు గారు చేసుకొస్తున్నారు తప్ప ఆయన ఎన్ని చేసినా ఎన్ని కుప్పగింతలు గెంతినా సరే వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మళ్ళీ జనం అందరికి వచ్చేది జనరంజక పాలనే.